హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి మనకు జాబ్ రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. దీంట్లో మనకి రిలేషన్షిప్ మేనేజర్ అలాగే ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టుల కింద అయితే వీళ్ళైతే జాబ్ అనేది రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు అనమాట. ఇది మనకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీంట్లో మన జాబ్ రోల్ చూసుకుంటే మన రిలేషన్షిప్ మేనేజర్ అలాగే ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు అనమాట. మనకి ఇది మనకు ప్రైవేట్ బ్యాంకింగ్ జాబ్ అనమాట. ఇది ప్రైవేట్ బ్యాంక్కి సంబంధించిన జాబ్ అనమాట. జాబ్ లొకేషన్ మనకు హైదరాబాద్, చెన్నై, ముంబై, వైజాగ్ కింద దీనికి హైదరాబాద్, చెన్నై, ముంబై, వైజాగ్ దీని కింద ఉన్న బ్రాంచెస్ కింద అయితే మనకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దీనికి సంబంధించిన లొకేషన్ చూసుకుంటే అక్రాస్ ఇండియా అనమాట. ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకైతే జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 0 to 8 years ఎక్స్పీరియన్స్ అని ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మనకి ఎంట్రీ లెవెల్ మేనేజరియల్కి సంబంధించిన జాబ్ అనమాట. ఎంట్రీ లెవెల్ మేనేజర్కి సంబంధించిన జాబ్స్ అనమాట ఇవి. కేటగిరీ చూసుకుంటే మనం రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్ట్ అనమాట. రిలేషన్షిప్ మేనేజర్లో మనం ఏం వర్క్ చేయాల్సి ఉంటుందంటే కస్టమర్స్ తోటి అయితే మన రిలేషన్షిప్స్ అయితే మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అయితే సెల్ చేయాల్సి ఉంటుంది. అలాగే లోన్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాగే వాటిని సేల్ చేయడం అయితే ఉండాలన్నమాట. అలాగే ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్కి సంబంధించి చూసుకుంటే మనకు ఫోన్ కాల్స్ అయితే అటెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఇష్యూస్, క్వైరీస్ ఉన్నా బ్యాంకింగ్కి సంబంధించి క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ గురించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మనమైతే వాళ్ళకైతే క్లియర్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ సర్వీస్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అని చూసుకుంటే మనం ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరైతే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. మంచిగా మనకైతే మాట్లాడడానికి అయితే రావాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే టాకింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే 20 నుంచి 28 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్కి సంబంధించిన జాబ్ అన్నమాట. ఇదైతే మనకు శాలరీ చూసుకుంటే మనకు 18,000 నుంచి 28,000 వరకు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే టాప్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇన్సెంటివ్స్, బోనస్ కూడా ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఉంటుంది. దీంతోపాటు అలాగే మనకి మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. జాబ్ టైమింగ్స్ చూసుకుంటే మనం రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓన్లీ డే షిఫ్ట్స్ మాత్రమే వర్క్ అయితే ఉంటుందన్నమాట. వీక్లో మనకి 6 days అనేది వర్కింగ్ డేస్ ఉంటాయి. 1 day అయితే మనకు హాలిడే అయితే ఉంటుందన్నమాట. చెన్నై, హైదరాబాద్, ముంబైకి సంబంధించిన దానికి సంబంధించిన బ్రాంచెస్ కింద అయితే మీరైతే ఈ జాబ్ అయితే మీరైతే తీసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను అనమాట, పిన్ చేస్తాను. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్లూ కలర్లో అప్లై నౌ కనిపిస్తుంది కదా, మీరైతే ఈ అప్లై నౌ బటన్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇలా సైన్ అప్ అని వస్తుంది కదా, సైన్ అప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్, ఓటీపీ వెరిఫై అయిన తర్వాత మీ లాస్ట్ నేమ్ అలాగే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి అవుతుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసి మీరైతే సైన్ అప్ అయిన తర్వాత మళ్ళీ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ అయ్యి ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది బ్లూ కలర్లో, దీనిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఫర్దర్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా కొంత కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మన ఫోటో, రెజ్యూమ్ అలాగే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మనమైతే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే పెట్టేసి మనమైతే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి వీళ్ళైతే ఫర్దర్గా అయితే మనకు కాంటాక్ట్ అయితే అవుతారనమాట. ఇలా అయితే సింపుల్గా అయితే మీరైతే మీ మొబైల్లో అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో అయితే వాట్సాప్ గ్రూపుల్లో అలాగే మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.